అన్ని వర్గాల్లో మహిళలు వెనుకబడి ఉన్నారు. అగ్రవర్ణాల్లో మహిళలను కూడా బయటకు తీసుకొచ్చి చదువుకునేలా చేసింది అంబేద్కర్ కాన్స్టిట్యూషన్. ఆ తర్వాత భారతదేశ చరిత్రని ఏ రాజకీయ నాయకులు మార్చలేకపోయారు, బెటర్గా చేయలేకపోయారు. ఒక మహిళగా ఇలా వీడియో పెట్టుకుని మీ ముందుకు రాగలుగుతున్నాను అంటే నాకు కాన్స్టిట్యూషన్ ఇచ్చిన వాక్ స్వాతంత్ర హక్కు, మాట్లాడే స్వేచ్ఛ, ధైర్యాన్ని ఇదంతా కల్పించింది అంబేద్కర్ గారు. దేశ రాజకీయ పార్టీ నాయకులకు తమ రాజకీయాన్ని కొనసాగించాలని ఏమాత్రం చిత్తశుద్ధి, నిబద్ధత ఉన్నా మీ స్వార్థాల కోసం పుట్టించిన కులాలని, మతాలని, దేవుళ్ళని ఇంటికి మాత్రమే పరిమితం చేయమని ప్రజలకు చెప్పండి. అంతే తప్ప దేవుడు అనే వీక్నెస్ ఉన్న ప్రజల్ని ఆ దేవుడి పేరిట చెప్పుకుని మొత్తం రాజకీయాల వెనకాల పరుగులు పెట్టించడం మానేయండి. మతం మా గతం, మానవత్వం నేడు మా అసలు తత్వం. మా నమ్మకాలు మీరు గుర్తు చేయనక్కర్లేదు. మీరు నరకానికి వెళ్లకుండా ఉండాలంటే ప్రజల హితం కోరండి, కొట్టుకునేలా చేయకండి. ప్రజాస్వామ్యంలో ప్రజలే రాజులు. దేవుడు, మంచి, చెడు అన్నీ ప్రజాస్వామ్యమే. చట్టం చెప్పిందే న్యాయం. రాజ్యాంగంలో ఉన్నది తూచా తప్పకుండా పాటిస్తే దేశంలో ఎవరు బాధపడరు. భారత రాజకీయ నాయకులు ఒకవేళ మీకు కుదిరితే భారత ప్రజల్ని తిరోగమనం పాలు చేయకుండా విజయ శిఖరాలు అధిరోహించేలా విద్యావంతులను చేయండి తప్ప అధికారం చేతిలో ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చెల్లిపోయే బానిస బతుకులు కాదు నేటి ప్రజలది. మిస్టర్ అమిత్ షా గారు మిత్తులో ఉంచకండి. మమ్మల్ని కుదిరితే రియాలిటీకి తీసుకురండి. ప్రజాప్రతినిధిగా ఉన్న ఒక ఉన్నతమైన పొజిషన్లో మీరున్నారు. ప్రజల హితం కోరి కనీస విద్య, వైద్యం, పేదరికంలో కొట్టుమిట్టాడుతున్న వారిని, అణగారిన వర్గ ప్రజల్ని ఎలా కాపాడాలో అనే దిశగా ఆలోచించండి. అంతే తప్ప కుల మతాల గొడవలతో రెచ్చగొట్టకండి. కాన్స్టిట్యూషన్ పుణ్యాన్నే మీరు ఆ పొజిషన్లోకి రాగలిగారు అనేది గుర్తుంచుకోండి. ఒకప్పటి రాజ్యాధికార బానిస సంఖ్యలను తెంపుకుని భారతదేశం బయటపడి కాన్స్టిట్యూషన్తో నడవబడుతుంది ప్రస్తుతం అని గ్రహించండి. మిస్టర్ అమిత్ షా గారు, వీఆర్ నో మోర్ స్లేవియర్స్. వీఆర్ ద మాస్టర్స్ ఆఫ్ యువర్ ఫ్యూచర్. వీఆర్ ద సేవియర్స్ ఆఫ్ డెమోక్రసీని నరాన జీర్ణించుకుని భారత్ ధీరులంగా ఎదుగుతున్నాం. మాకు మనోభావాలు ఉంటాయి. మిస్టర్ అమిత్ షా గారు, గ్రహించండి. Don't forget to like, subscribe and share the videos.